ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణం 609వ భాగం. నిన్న ఎపిసోడ్ చివరిలో ఆ చూడాల అంటే కుంభుడి రూపంలో ఉన్నటువంటి చూడాల నేను మా తండ్రి గారైనటువంటి నారదుని ఒకసారి కలిసి వస్తాను అని చెప్పి ఆ వీడ్కోలు పలికి ఆ మేఘమండలంలో మేఘంలాగా అలాగా ఆకాశంలోకి వెళ్ళిపోయిందనమాట. ఈయన ఇతని కనుచూపు మేర దాటి వెళ్ళిన తర్వాత అక్కడ ఆవిడ తిరిగి మళ్ళీ చూడాల రూపంలో, స్వర్గానికి పోలేదు, ఏం బాలేదు, అంతా ఒట్టి మాటలే, అర్థమైందా? మళ్ళీ తన చూడాల రూపంలో రాజధానికి వెళ్ళింది. అక్కడ రాజకార్యాలు కొన్ని నెరవేర్చి మళ్ళీ సికిధ్వజుని ముందు వాలిందనమాట. ఈసారి వచ్చేసరికి ఈ కుంభుడి యొక్క మొహం పేలవంగా ఉంది, వాడిపోయిందనమాట. ఈయన పాపం సికిధ్వజుడు చూస్తూనే, ఏంటి ఇలా ఈ మొహంలో ఏదో మ్లానమై ఉన్నదే, ఏమిటి కారణం అని ఆమెను ఉల్లాసపరచడం కోసం ఆ కుంభుడిని రకరకాల మాటలు చెప్తూ అయ్యా మళ్ళీ వచ్చావే, నేను కోరినట్టే త్వరగా వచ్చావు, చాలా సంతోషం, నాకు నమస్కారం అంటూ మెల్లగా అడుగుతున్నాడు అనమాట. ఏమిటి నీ మనసు ఏదో శోభావిహీనంగా ఉందే, కళ తప్పినట్టుంది మీ మనసుని, మీ యొక్క ముఖము, ఏంటి ఎందుకు ఇలా ఉన్నావు, బాగా అలసి సొలిసి వచ్చినట్టున్నావే, కొంచెం విశ్రాంతి తీసుకోండి అంటూ ఆసనాన్ని సమర్పించి ఆయన మెల్లమెల్లగా మాట్లాడుతున్నాడు సికిధ్వజుడు. అయినా కూడా నువ్వు బ్రహ్మవేత్తవు కదయ్యా, బ్రహ్మవేత్తలకు ఎక్కడైనా హర్షం కానీ విషాదం కానీ ఉంటుందా? కానీ నీ ముఖం చూస్తే విషాద ఛాయలు కొట్టవచ్చినట్లు కనపడుతున్నాయే, ఏంటి దీనికి ఆంతర్యం, ఎందుకు ఇంత విషాదంగా ఉన్నావు అని పలకరించాడు సికిధ్వజుడు. ఏమైనా స్థిమితంగా ఆయన అమర్చినటువంటి పీఠం మీద అయ్యాడనమాట కుంభుడు. ఆమె చెప్తుందనమాట, అయ్యా ఎక్కడ చూసినా వీళ్ళ మధ్య డిస్కషన్స్ ఇవే, ఏంటి వేదాంతపరమైనవే అన్నమాట. కర్మేంద్రియాలతో, మన కర్మేంద్రియాలు ఉన్నాయి కదా, యావజ్జీవం మనం కర్మ చేస్తున్నా సరే, ఎవరైనా సరే ఈ కర్మేంద్రియాలతో యావజ్జీవం కర్మ చేస్తున్నటువంటి వారు సమచిత్తాన్ని కోల్పోకుండా జీవించడం కుదరదు. ఒకవేళ ఈ కర్మేంద్రియాలు వాటి పనులు అవి చేస్తూ ఉన్నా సరే చిత్తం ఎప్పుడు కూడా సమత్వాన్ని కోల్పోకుండా ఉంటుందో అటువంటి వాడే జీవన్ముక్తుడు. ఈ కర్మేంద్రియాలన్నీ వాటి పనులు అవి చేస్తూనే ఉంటాయి, అయితే లోపల సాక్షి రూపంగా ఒక చైతన్యం ఉంటుంది, ప్రత్యేగాత్మ. మనం ఇప్పుడు నోరు మాట్లాడుతూ ఉంది ఏదో కొన్ని మాటలు, ఈ మాటలకు కావాల్సిన శక్తి వస్తున్నది లోపల నుంచే, చైతన్యంలోంచే. అయితే ఆ మాటలతో సంబంధం లేకుండా దీనికి శక్తిని ప్రసాదిస్తూ సాక్షి రూపంగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మ అనేటువంటి ఆ చైతన్యం నాలో ఉంటేనే నేను ఈ కర్మేంద్రియం, ఈ వాక్కు అనేటువంటి కర్మేంద్రియం పనిచేస్తూ ఉంది. కాబట్టి కర్మేంద్రియం అనేది దాని పని చేస్తూ ఉంది, ఈ నాలుక మాట్లాడుతూ ఉంది, సాక్షి రూపంగా లోపల చూస్తున్నది ఒకటి ఉంది, అది ఎలా ఉంటుంది, సాక్షి రూపంగా ఉంటుంది. ఈ పనులన్నీ చేసేది నేను కాదు కదా, ఇది నా ప్రకృతి యొక్క గుణాలు, ఇవి నా ప్రకృతి యొక్క గుణాలు, ఈ ప్రకృతి గుణాలతో లావాదేవీలు పెట్టుకుంటుంది.
నేను ఈ ప్రకృతి గుణాలకు అతీతమైన వాణ్ణి, గుణాతీతుణ్ణి అనుకునేటువంటి ఒక చైతన్యం ఒకటి లోపల ఉంది. ఎప్పుడు కూడా అలా ఉండాలి అంటే ఆ సాక్షి చైతన్యం లాగా ఈ కర్మేంద్రియాలు ఏ పని చేస్తున్నా నేను కాదు చేసేది, ఇవి ప్రకృతి సహజంగా, ఇవి కర్మేంద్రియాలు వాటి ప్రకృతికి అనుగుణంగా గుణాలకు అనుగుణంగా అవి చేసుకుంటూ ఉన్నాయి, నాకేమీ సంబంధం లేదు, నేను కాదు అన్నటువంటి ఆ భావనతో ఉండాలి. అది అప్పుడు అది గుణాతీతుడు అనిపించుకుంటాడు అన్నమాట. వాడు జీవన్ముక్తుడు అలా ఉంటాడు. అర్థమైందా? నేను ఈ గుణాలకు సంబంధించిన వాడిని కాదు, నేను గుణాతీతుణ్ణి. ప్రకృతి ఆ గుణాలతో లావాదేవీలుగా ఈ కర్మేంద్రియాలు ఈ పనులు చేస్తున్నాయి, నేను కేవలం సాక్షి మాత్రమే అనుకోవడం అన్నమాట. అంటే గుణాలను కూడా సాక్షిభూతంగా చూడగలగాలి అని చెప్పడం ఇక్కడ అన్నమాట మనకి బోధ. గుణాలను కూడా సాక్షిలాగా చూడాలి. సాక్షిగా దర్శించే నేను సగుణం కాను, నిర్గుణాన్ని. సాక్షిగా గుణాలను దర్శించే నేను సగుణం కాదు, నిర్గుణాన్ని. కాబట్టి నేను నిర్గుణమై నేను సగుణాన్ని చూస్తున్నాను. అంటే అక్కడ నిన్న అనుకున్న దాన్ని కూడా అన్వయించవచ్చు. దేవతా పూజలు అన్నావి సగుణం, నిర్గుణమై నేను సగుణాన్ని చూస్తున్నాను. నిర్గుణం అన్నదే ఆ నిర్గుణ తత్వమే ఆభాసగా సగుణంగా అది సగుణంగా అయ్యి వస్తురూపంగా దాన్ని దర్శిస్తున్నది. ఈ నిర్గుణమే, లోపల ఉన్న నిర్గుణమైనటువంటి చైతన్యమే ఆభాస రూపంగా గుణం అయిపోయి అదే ఆభాస అయ్యి అదే వస్తువు రూపం. అంటే ఎదురు కనపడేటువంటి వస్తువు కూడా నీ జ్ఞానం తప్ప వేరొకటి కాదు. నీ జ్ఞానం యొక్క ఆభాసే అది. నా జ్ఞానమే నా జ్ఞానాన్ని దర్శిస్తున్నది. అయితే ఆ జ్ఞానం ఆభాసది, నా జ్ఞానం యొక్క ఆభాసను, నా జ్ఞానమే నా జ్ఞానం యొక్క ఆభాసను దర్శిస్తున్నది అనేటువంటి భావనతో ఉండాలి. దృక్ అనేది జ్ఞానం అనేది వస్తువు, దృశ్యము ఆభాస. వస్తువు వాస్తవంగా ఉన్నది జ్ఞానము. ఇక్కడ దృశ్యం కనపడే దృశ్యం వచ్చి దాని యొక్క ఆభాస, జ్ఞానం యొక్క ఆభాస, ఇది కూడా జ్ఞానమే. కాకపోతే ఆ జ్ఞానమే ఇలా ఆభాసగా కనపడుతున్నది. ఇప్పుడు ఎండమావులు ఉన్నాయి, సూర్యరశ్మి వస్తువు, ఎండమావి ఆభాస. ఆ నీళ్లు ఉన్నాయి, జలం ఆభాస. ఎండమావిలో జలం ఆభాస, సూర్యరశ్మి వస్తువు. సూర్యరశ్మి సచ్చిదానంద పరమాత్మ, ఆ కనపడే వస్తువు వచ్చి ఎండమావి లాంటిది. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ఎవరిని చూస్తున్నారు, ఎవరితో లావాదేవీలు పెట్టుకున్నారు? జ్ఞానమే జ్ఞానాన్ని చూస్తుంది. జ్ఞానమే ఆభాస రూపంగా ఉన్నటువంటి ఆ వస్తువు కూడా ఆభాస రూపంగా ఉన్నట్టు అంటే ఆ లెక్కన కనపడే ప్రతి వస్తువు కూడా జ్ఞానమే, పరమాత్మే. నా ఎదురుగా ఉండే ఈ యొక్క కెమెరా కూడా పరమాత్మే. అది అక్కడ భావం అర్థం చేసుకోవాల్సింది. నాలో ఉన్నది జ్ఞానమే ఆ కెమెరా రూపంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని చూస్తున్నది. ఇప్పుడు ఎవరిని చూస్తున్నారు? ఎవరితో లావాదేవీలు పెట్టుకున్నారు? ఈ జ్ఞానం ఆ కెమెరాతో లావాదేవీ పెట్టుకుంటుంది, ఈ జ్ఞానం ఆ జ్ఞానంతో లావాదేవీ పెట్టుకుంటుంది అనమాట. ఇప్పుడు మనం ఆ ప్రశ్న కానీ మనం వేసుకున్నట్లయితే ఎవరితో లావాదేవీలు పెట్టుకున్నారు అని మనం ఈ ప్రపంచంలోనే ఒక ప్రశ్న వేస్తే వాడితోనే అంటే కదా, నా జ్ఞానంతోనే లావాదేవీ పెట్టుకుంది, వాడితోనే అంటే వాడు లోపల ఉన్నటువంటి జ్ఞానమే దాంతో లావాదేవీ, వాడితోనే లావాదేవీ పెట్టుకుంది అని మనకి అర్థమవుతుంది. అపరోక్షంగా చెప్పడం అనమాట. అంటే అపరోక్షంగా అయితే వాడితో, ఇప్పుడు నేను నాతోనే అంటే పరోక్షంగా అయితే వాడితోనే అంటాం, అపరోక్షంగా అయితే నేను నాతోనే. ఎందుకంటే నా జ్ఞానమే అక్కడ ఉన్నది, జ్ఞానమే నా జ్ఞానంతో లావాదేవీ పెట్టుకుంటుంది. నేను నాతోనే అన్నప్పుడు అపరోక్ష భావన. అర్థమైందా? అలా చేయడం మంచిది. నేను నాతో పెట్టుకున్నటువంటి ఈ లావాదేవీలే ఈ జీవితం అంతా అంటాడు ఇక్కడ ఒక మాట ఇక్కడ అన్నమాట. నేను నాతో పెట్టుకున్న లావాదేవీలే నేను నాతో, నా అంటే కనపంచే జ్ఞేయ ప్రపంచం అంతా కూడాను నేను ఆ జ్ఞేయ ప్రపంచం అంతా కూడా నేనే. కాబట్టి నేను నాతో పెట్టుకున్న లావాదేవీలే నా జీవితం అంతా. అర్థమైందా? ఎవడి జీవితం అయినా సరే, జీవితం అంటే ఏంటి అంటే కర్మలు, మానసిక, వాచిక, కాయిక. అర్థమైందా? ఎవరి జీవితంలో మానసిక, వాచిక, కాయిక
ఈ యొక్క వ్యాపారాలన్నీ పోగైతే దాని జీవితం అంటారు. వాక్కుతోనూ వాక్కుతోనూ కర్మేంద్రియాలతోనూ చేసేటువంటి పనులన్నీ కలిపితే అది వాడి జీవితం. అన్ని పోగు చేస్తే మనం పుట్టినప్పటి నుంచి పోయే వరకు వాచిక, మానసిక, కాయిక కర్మలన్నిటినీ కనుక పోగు చేస్తే అదే వాడి యొక్క జీవితము. అర్థమైందా? ఈ 3 కరణాలు, త్రికరణాలు అంటాం. వాచిక, కాయక అనేటువంటి త్రికరణాలు చేసేటువంటి ఆ వ్యాపారాలన్నీ యొక్క కలయికే, గుంపే జీవితము. అంతే, అంతకన్నా ఏం లేదు అన్నాడు ఇక్కడ. అర్థమైందా? జీవితం అంటే ఏంది లేదు, సిరీస్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్, మంచో చెడో అనుభవాలే పోగే జీవితం అని కూడా డెఫినేషన్ చెప్తూ ఉంటారు అనమాట. మెలుగుతూ ఉంటాం, జాగ్రత్త అవస్థలో ఎన్నో పనులు చేస్తుంటాం. ఈ కర్మేంద్రియాలతో, ఈ 3 త్రికరణాలతో ఎన్నో పనులు చేస్తుంటాం. స్వప్నంలో వెళ్తాం, అక్కడ కూడా ఏమేమో చేస్తుంటాం. కాబట్టి ఇక్కడ ఒక డిఫరెంట్గా చెప్తూ వస్తున్నాడు, చాలా తమాష. కొంచెం జాగ్రత్తగా వింటే మనము ఈ జీవితం అంతా నీవు నీతో కలిసి ఆలోచించుకుంటున్నావు, నీవు నీతో కలిసి ఆలోచించుకుంటున్నావు, నీవు నీతో కలిసి మాట్లాడుకుంటున్నావు, నీవు నీతో కలిసి సంప్రదించుకుంటున్నావు, ఈ పనులన్నీ గడుపుకుంటున్నావు అన్నమాట, వ్యవహరిస్తున్నట్లు. అయితే ఇప్పుడు నీవు నీతో చేసేదంతా కూడాను నీ జీవితం, నీవు నీతో చేసే లావాదేవీలు ఇవన్నీ నీ జీవితం కిందకి వస్తాయి. అర్థమైందా? అయితే నీవు నీతో చేస్తున్నావు అని అనుకోవటంలా, నేను నాతో చేస్తున్నాను అని అనుకోవటంలా, ఇవి 2 తప్పే. ఇక్కడ ఏమనాలనే, నేను నీతో కలిపి మాట్లాడుతున్నాను అంటే చేస్తున్నాను అని అంటున్నావు కదా, అది తప్పు. నీవు నాతో కలిసి మాట్లాడుతున్నావు అని అనుకుంటున్నావు, అది తప్పే. అర్థమైందా? నేను నీతో కలిసి అనడం తప్పే, నీవు నాతో కలిసి అనడం తప్పే, నేను నాతో కలిసి. అర్థమైందా? నేను నాతో కలిసి అన్నది అక్కడ కరెక్ట్గా చెప్పాల్సినటువంటి వాక్యం అంటూ ముగిస్తున్నారు వీరిద్దరి ముగించబడుతున్నది వీరిద్దరి యొక్క సంభాషణ. రేపటి ఎపిసోడ్లో మరొక విషయంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామ్.